ఇవాళ 12వ తారీఖు. లెక్కకైతే నా జీతంలో బారణ మందం కథం కావాలి. చారాన్నతోని ఇంకా 18 రోజులు ఎట్లా గడవాలి దేవుడా అని నేను పరిశాల పడుతుంటి. కానీ ఇప్పుడు 10 పైసల మందం కూడా ఖర్చు కాలే. అట్లనే ఉన్నాయి బ్యాంకుల. చేతులున్న 400-500తోనే ఎలా తీసుకుంటున్నాం. ఏదో ఉన్నదో లేదో వేసుకొని తింటున్నాం. కానీ లెక్కకైతే బ్యాంకులున్న పైకమంతా ఇగో వీళ్ళకి పోవాల్సింది. నా పరిస్థితే కాదు, మీది కూడా ఇంతే అని నాకు తెలిసే. ఇప్పుడు మీరు షాపింగ్ అని పోతే ఓనర్ వచ్చి కస్టమర్ దేవునికి వెల్కమ్ అని అంటాడు. లోపట ఈగలు చూపుతున్న పనోళ్ళు మీకు గాలూపేదందుకు వస్తారు. గరం గరం చాయ్ దాపిచ్చి గావురంతోని బేరమాడతారు. ఒక్కడు చూపియమంటే 100 ముంగటేస్తారు. చెప్పుల షాపుల పాదం మోపితే ఎర్ర గొంగలు వరిసి ఎల్కని చెప్తారు. టీవీలు కొనేందుకు పోతే ఖుషి అయ్యేందుకు 4 కొత్త సినిమాలు ఫ్రీగా చూపిస్తారు. వాషింగ్ మిషన్ కని పోతే బట్టలిప్పి ఆన్నే విండేసుకొని చూసుకోవచ్చు. బండి బేరం చేస్తే ట్యాంకు ఫుల్ చేపిస్తారు. మటన్ దుక్నం కాడికి ఎప్పుడు పోయినా మెత్తట్టున్కలే మీకు. ఎందుకంటే గిరాకులు లేక గిలగిలా కొట్టుకుంటుండ్రు. అదనిదనేం లేదు, అన్ని దుకాణాలలో ఇదే కథ. పొద్దుగాల పోయి దుకాణం తెరిస్తే టీవీలో నోట్ల తిప్పలు చూసుడు తప్ప ఇంకో పనే లేకుంటాయింది ఓనర్లకు. పైసలను చూడక పగటిలి బువ్వ కూడా నోట్ల కోతలేదట చాలా మందికి. అట్లని ఎవరన్నా దారి తప్పస్తే అనగబట్టి అంటగడుతుండ్రు. పాత నోట్లు ఇచ్చినా కండ్లకు అద్దుకొని తీసుకుంటుండ్రు వెనకసిరి మార్పించుకుంటామని. రోడ్ల మీద బేరాలు అరేక్మాల్ దందాలు మొత్తం పడిపోయినాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ముందే చలికాలం, పొద్దుమిక్కి సరుకు పడకుంటే నిద్ర పట్టనోళ్ళు కూడా మందు దుకాణాలను మర్చిపోయిండ్రు. మందే నీళ్లు, మందే బువ్వ, మందే గాలి అనుకునేటోళ్ళే ఓ కోటర్ వేసుకొని పోతుండ్రు. నాకు తాగేది తినే విద్య ఉంది కాబట్టి దానికి ఏదో మీరు రెస్పాన్సిబుల్ ఆల్రెడీ వేసినట్టు ఆల్రెడీ వేసిన ఏదో అయ్యప్పని బతలాట్ తీసుకుని ఏం వేసినావు? ఓసి కొట్టరాదు. కానీ కరువు అంటే మనం రైతులకే అనుకున్నాం. ఇప్పుడు అన్ని వ్యాపారాలకు కరువు వచ్చింది. ఆ కరువు ఆనలస్తే తీరుతుంది. మరి ఈ కరువు కొత్త నోట్ల ఆన గురిస్తే తీరుతుంది. మరి అది ఎప్పుడో.